మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిరుద్యోగ యువత గురించి హుజురాబాద్లో దాదాపుగా 80 కంపెనీలతో పైగా కూడా ఇక్కడ జాబ్ మేళ అయితే కౌశిక్ రెడ్డి గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి అన్న, ఈ జాబ్ మేళ గురించి ఏం చెప్తారు? నిరుద్యోగ యువతకు మీరు ముందు ఏం చెప్పబోతున్నారు? ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక యువ శాసనసభ్యునిగా నన్ను అందరు యువకులు ఎన్నుకున్నందుకు, యువకులకు కనీసం ప్రభుత్వం లేనందుకు ప్రైవేటు ఉద్యోగాలన్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారి ప్రోత్సాహంతో ప్రైవేట్ ఉద్యోగాలన్నా మన హుజురాబాద్ నియోజకవర్గంలో యువకులకు యువతులకు ఇప్పించాలనేది ఒక ఆలోచనతో ఇవాళ దాదాపు 85 కంపెనీలని తీసుకురావడం జరిగింది. నేను అనుకుంటున్నా మ్యాక్సిమం యూజ్ చేసుకుంటే సాయంత్రం 7 o'clock వరకే, సాయంత్రం 7 గంటల వరకే ఆర్డర్ కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఎన్నో ఉద్యోగాలను కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ పరంగా కూడా వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంది. దాని గురించి చెప్తాను. నేను ఒకటే చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు 2,32,000 గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2,10,000 ఉద్యోగాల్ని ఫిల్ చేయడం జరిగింది. ఈ భారతదేశంలో ఏ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరు కూడా ఇవ్వలేదు. దాని తర్వాత బెంగళూరుని ఓవర్టేక్ చేసి కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ ఉద్యోగాలు 10 నుంచి 12 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించిన చరిత్ర కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు వీళ్ళ రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా మా హుజురాబాద్లో ఉన్న యువకులకు అందరూ కూడా అద్భుతమైన అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా ప్రతి యువకునికి సరే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ పోయినప్పటికీ నేను బాగా ఆలోచన చేసి హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత ఎట్లయినా చేసి వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఎట్లా చేయాలని ఆలోచన చేసిన. చాలా సర్చ్ చేస్తుంటే నాకు వీళ్ళందరూ కూడా దొరికిండ్రు. జాన్ వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తే అందరినీ కంపెనీలను తీసుకొని రావడం జరిగింది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరికి ఖచ్చితంగా మీ టాలెంట్ బట్టి మీకు నేను అఫీషియల్ కూడా అనౌన్స్ చేసిన, మీ జీతాలు 15,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా ఇక్కడ ఉన్న కంపెనీలు అందరూ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు. ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా మీ అందరు కూడా యూజ్ చేసుకోవాలని మన యువతకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చాలా సీరియస్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 101% ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా మన రిజిస్ట్రేషన్సే దాదాపు 3,000 చిల్లర మంది దాకా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. 3,700 చేంజ్ రిజిస్ట్రేషన్స్ దాకా చేసుకున్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంగా మీ అందరు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా మీకు జాబ్ చేయడానికి రెడీ ఉన్నారు. మీ అందరు కూడా చెప్తా ఉన్నాను, మీ అందరికి టాలెంట్ ఉండి మీరు అందరూ ఆర్గనైజ్ చేసుకొని కంపెనీలో రిక్రూట్ చేసుకుంటే మీకు సాయంత్రం మళ్ళా ఇక్కడ 7 గంటలకు నిల్చొని మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ హెచ్ఆర్ మీకు ఆఫర్ లెటర్లు ఇస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తాను. కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలా. ఇంతకుముందు మా రవాణా మాట్లాడుతున్నట్టు నాట్ రాంగ్ రవాణా ప్రభు, ఇంతకుముందు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? ఖచ్చితంగా మాకు ఆపర్చునిటీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము, కానీ హుజురాబాద్ నుంచి బయటికి వెళ్తానికి అందరూ కూడా రెడీగా ఉండాలి. హుజురాబాద్ లో అవకాశం ఉంటే హుజురాబాద్ ఇస్తాం, బయట అవకాశం ఉంటే కూడా చేయడానికి ఉండేటట్టు ఉండాలా. కాబట్టి అందరు కూడా మన ఇంటి పక్కనే ఉద్యోగం ఉండదు. కరీంనగర్ ఉండొచ్చు, వరంగల్ ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, సో హుజురాబాద్ లో ఉండొచ్చు. కానీ ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ మనం ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండోది, ఇంతకుముందు అన్నాడు హుజురాబాద్ యూత్ లో జోష్ కావాలి సార్, ఎవరు మాట్లాడతారు. మా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు, కానీ బుల్లెట్ కొట్టినప్పుడు కింద ఖచ్చితంగా దిగుతారు. అంతేనా కదా? ఒక్కసారి మనలందరూ కూడా ఇక్కడికి వచ్చిన హెచ్ఆర్లకి అందరూ కూడా గట్టిగా సపోర్ట్లతో సీటీలతో ఒక్కసారి సో ప్రభా నా జర్ర ఇట్లా అంటే అయిపోయి వాళ్ళని కదిలియాలంటే కదిలించిన తర్వాత చూసుకుంటారు. సో
100% మీ అందరు కూడా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటారని, మీ అందరికి కూడా నేను ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని, మీ అందరు ఇంతమంది యూత్ వస్తే చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. మీ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ మాత్రం తప్పక యూజ్ చేసుకోండి. ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్ టు గెట్ జాబ్స్. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మనం ఇంతకుముందు కంపెనీల దగ్గర పోయే వాళ్ళం, హైదరాబాద్ దగ్గర పోయే వాళ్ళం, అక్కడ చుట్టూ తిరిగే వాళ్ళం. కానీ వాళ్ళ కేసీఆర్ గారి ప్రోత్సాహంతో, కేటీఆర్ గారి ప్రోత్సాహంతో, హరీష్ రావు గారి ప్రోత్సాహంతో, వాళ్ళ ముగ్గురు ప్రోత్సాహంతో ఇవాళ వీళ్ళందరి కంపెనీలనే ఇవాళ హుజురాబాద్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మీ అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద HR also to give a great opportunity to all the youngsters, and even if they're not eligible or even if they're not able to take it over, you can please pick them up, you can please train them also and give them an opportunity, because some might be shy, some might be overactive also, but if they get an opportunity, I'm sure they will shine like stars. So I kindly request all your HR also to please consider all of them who have come. నేను మళ్ళీ కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత పక్షాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు జాబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇంతకుముందు అందరూ మా హుజురాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నాము. చాలా మంచి హాస్పిటాలిటీ కూడా ఉంటుంది. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ గైస్. అన్ని కూడా విల్ టేక్ కేర్ వాట్ ఎవర్ యూ వాంట్ దేర్ ఫర్ యూ ఆల్.